సంవత్సరం ఆరంభంలోనే రైతన్నలు ఖుషి అయ్యేలా ఒక స్పెషల్ ప్లాన్ రెడీ చేసిందట మోడీ సర్కార్. రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్న గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2019 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి రైతులకు పంట సాయం చేస్తూ వస్తోంది కేంద్రం. పీఎం కిసాన్ యోజన స్కీమ్లో భాగంగా సంవత్సరానికి ఉచితంగా 6,000 రూపాయలు పంట సాయం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందుకుంటున్నారు. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2,000 రూపాయల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా పీఎం కిసాన్ 18వ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోడీ. అక్టోబర్ 5, 2024వ తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయింది. పంట సాయంగా 2,000 రైతుల అకౌంట్లోకి వేశారు. ప్రస్తుతం పీఎం కిసాన్ 19వ విడతపై కీలక కసరత్తులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా పీఎం కిసాన్ 19వ విడత ఫండ్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తొలుత ఈ డబ్బు ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని భావించిన మోదీ సర్కార్ ఇప్పుడు ప్లాన్ మార్చేసిందని తెలుస్తోంది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే రైతన్నల సంబరం చూడాలి అనే కోణంలో జనవరి నెల లేదా రెండో వారంలోనే పీఎం కిసాన్ 19వ విడత ఫండ్స్ రిలీజ్ చేసేలా సన్నాహాలు షురూ చేశారట. అంతేకాదు పీఎం కిసాన్ 18వ విడత 2,000 రూపాయలు అందుకోని రైతులకు ఆ డబ్బును 19వ విడతతో కలిపి జమ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పని కేవైసీ అప్డేట్. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.government.in లోకి వెళ్లి మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, భూమికి సంబంధించిన వివరాలతో పీఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు. ఈ కేవైసీ పూర్తి చేసినా పీఎం కిసాన్ డబ్బు అందనట్లయితే పీఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నంబర్స్ 155261, 1800115526 టోల్ ఫ్రీ నంబర్ లేదా 01123381092కు కాల్ చేసి మీ సమస్యను వెల్లడించవచ్చు. అధికారులు మీకు తక్షణ పరిష్కార మార్గాన్ని చెప్తారు.